అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటిష్ రిపోర్టర్పై విరుచుకుపడ్డారు. వైట్ హౌస్ లో బైడెన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ల కీలక సమావేశంలో రిపోర్టర్ ఓ క్వశ్చన్ అడిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్ సుదూర క్షిపణులు వాడటంతో పాశ్చాత్య దేశాలకు మాస్కో నుంచి ఏర్పడే ముప్పు గురించి రిపోర్టర్ బైడెన్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే దానికి బైడెన్ తాను మాట్లాడే వరకు మీరు సైలెంట్ గా ఉండనని సమాధానం చెప్పారు. అది వినని జర్నలిస్ట్ మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి బైడెన్ అసహనం వ్యక్తం చేశారు. రిపోర్టర్ ను బైడెన్ నిశ్శబ్దంగా ఉండాలన్నారు. సమావేశం తర్వాత స్పందించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్ గురించి నేను పెద్దగా ఆలోచించనని చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. అయితే ఉక్రెయిన్ సుదూర క్షిపణుల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్ కు $55.7 బిలియన్ సహాయాన్ని అందించింది. ఈ వారం ప్రారంభంలో రష్యాపై దాడి చేసేందుకు సుదూర క్షిపణులను ఉపయోగించడంపై ఆంక్షలు ఎత్తివేస్తే నాటో సభ్య దేశాలతో యుద్ధం ఉంటుందని పుతిన్ ను హెచ్చరించారు.